ఇప్పటి వరకు అమెరికా మరియు చైనా మాత్రమే ఆర్బిటాల్ క్లాస్ రాకెట్స్ ని సక్సెస్ఫుల్ గా ప్రైవేట్ కంపెనీస్ ద్వారా డెవలప్ చేసి లాంచ్ చేయగలిగాయి. ఇప్పుడు ఆ రెండు దేశాలతో పాటు అక్కడ ఇంకొక దేశపు జెండా కూడా ఎగరబోతుంది. ఎవరిదా అంటే మన భారతదేశపు జెండా. మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. మన దేశంలో మనకి ఇస్రో అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంది. ఏమైనా రాకెట్స్ డెవలప్ చేయాలన్నా లాంచ్ చేయాలన్నా సరే ఇస్రోనే చూసుకుంటుంది. గవర్నమెంట్కి సంబంధించిన శాటిలైట్స్ అయినా లేదంటే ప్రైవేట్కి సంబంధించిన శాటిలైట్స్ అయినా ఇస్రో ద్వారా తయారు చేసిన రాకెట్స్ ద్వారానే వెళ్తాయి. కానీ రీసెంట్గా మన గవర్నమెంట్ కొన్ని అంతరిక్ష రంగంలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది. దాని ద్వారా ప్రైవేట్ కంపెనీస్ కూడా ఈ రంగంలోకి ఎంటర్ అయ్యే అవకాశాన్ని కల్పించాయి. ఈరోజు ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఓన్గా డెవలప్ చేసిన విక్రమ్-1 అనే ఒక రాకెట్ని ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ఫుల్గా లాంచ్ చేయగలిగారు. ఇది అంత ఈజీ కాదు. ఫస్ట్ అటెంప్ట్లోనే ఒక రాకెట్ను లాంచ్ చేయడం అంటే. ప్రపంచ దేశాల మొత్తానికి మన దేశం యొక్క మన యువత యొక్క శక్తి సామర్థ్యాలని చాటి చెప్పారు. మన ఖ్యాతిని ఎక్కడో అంతరిక్షం వరకు తీసుకెళ్లారు. సో ఏంటి కంపెనీ, ఎవరు స్థాపించారు, ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఇలాంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రైవేట్ రంగాల్ని ప్రైవేట్ కంపెనీస్ని ఎంకరేజ్ చేస్తుంది, దీనివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, మనం డీటెయిల్గా చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్నికల్గా నేను ఏదైనా రాంగ్ చెప్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నన్ను కరెక్ట్ చేయండి. సరే, ఏంట్రా ఈ కంపెనీ అంటే స్కైరూట్ ఏరోస్పేస్ అన్నది ఒక ప్రైవేట్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక స్పేస్ టెక్ స్టార్టప్ అనమాట. ఈ కంపెనీ ప్రధానంగా ఏం చేస్తుందంటే చిన్న ఉపగ్రహాలను తీసుకెళ్లే రాకెట్స్ని తయారు చేసింది. ఈ మధ్య ఈ కంపెనీకి అరౌండ్ ఒక 500 crores దాకా ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయి. $1.1 బిలియన్ వాల్యుయేషన్తో ఇండియాలోనే ఫస్ట్ స్పేస్ టెక్ యూనికార్న్గా ఈ కంపెనీ అవతరించింది. ఎవరు పెట్టారా ఈ కంపెనీ, ఎప్పుడు పెట్టారంటే 2018లో పవన్ కుమార్ చందన అనే వ్యక్తి, నెక్స్ట్ భరత్ అనే ఇంకొక వ్యక్తి, నాగభరత్ దాకా అనే ఇంకొక వ్యక్తి, వాళ్ళిద్దరు కలిపి ఈ కంపెనీని స్థాపించారు. పవన్ కుమార్ గారేమో సీఈఓగా, నాగభరత్ గారేమో సిఓఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీళ్ళు వాళ్ళ బృందంతో కలిసి అతి తక్కువ ఖర్చుతో ఆధునిక రాకెట్లను తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. అసలు ఎందుకు మన గవర్నమెంట్ ఇలాగా ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాలకి ఎందుకు నాంది పలికింది అంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం వాటా వచ్చేపాటికి కేవలం 2% గ్లోబల్ స్పేస్ ఎకానమీలో మన వాటా ప్రెసెంట్ 2%. అయితే 2020లో దాన్ని పెంచాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనమాట. సో దానికోసం 2020లో అంతరిక్ష రంగంలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఏం చేసిందంటే ప్రైవేట్ కంపెనీస్తో పార్ట్నర్షిప్ అనేది తీసుకొచ్చింది. 2023లో ఏం చేసింది, డైరెక్ట్గా ఒక ఇండియన్ స్పేస్ పాలసీని తీసుకొచ్చి ప్రైవేట్ పరిశ్రమలు పార్ట్నర్షిప్ కాదు, స్వతంత్రంగా రాకెట్లు ఉపగ్రహాలు ఏదైనా తయారు చేసుకోండి అని చెప్పింది. మీకు మిగతా ఏమైనా సపోర్ట్ కావాలంటే అంటే లాంచ్ చేయడానికి కానీ లేదంటే టెక్నికల్ సపోర్ట్ ఏదైనా కావాలంటే అది గవర్నమెంట్ సంస్థ ఇస్రో నుంచి లభిస్తుంది. సో డైరెక్ట్గా మీరే తయారు చేసుకోండి చెప్పింది. అలాగే దాంతోపాటు మనకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఎఫ్డీఐకి సంబంధించి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి. వాటి నిబంధనలు కూడా ఈ 2023 పాలసీలో సడలించి ఈ కంపెనీస్కి కావాలంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎంకరేజ్ చేసింది. దానివల్లనే వాళ్ళకి 500 crores ఆ కంపెనీకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు $1.1 బిలియన్ వాల్యుయేషన్కి వెళ్ళారు. సరే, ఈ ప్రైవేట్ స్పేస్ సెక్టర్ దీన్ని ఇంప్రూవ్ చేస్తే మన ఆర్థిక వ్యవస్థ ఎలా పుంజుకునేది ఏంటి అంటే, ఈ చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే మార్కెట్ 2030కి $1.1 trillion to $1.8 trillion అయిందంట. అందులోంచి అరౌండ్ 8% అయినా సరే మనం క్యాప్చర్ చేయాలి అన్నదే మన టార్గెట్. సో దానికోసమే ఈ ప్రైవేట్ కంపెనీస్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ సంస్కరణని తీసుకొచ్చారు. సో 2033 నాటికి అరౌండ్ ఒక $44 బిలియన్ అయినా సరే మనం సంపాదించాలి అని చెప్పి. దీని ద్వారా ఏమవుతుందంటే ఇలా ఇప్పుడు దీన్ని ఎంకరేజ్ చేయడం వల్ల విదేశీ పెట్టుబడులు వస్తాయి, తయారీ రంగం పుంజుకుంటుంది, ముఖ్యంగా లోకల్గా జాబ్స్ అనేవి పెరుగుతాయి. టెక్నికల్ జాబ్స్ అవ్వండి, ఏ జాబ్స్ అయినా అవ్వండి. డైరెక్ట్గా ఒక జాబ్ వస్తే ఇండైరెక్ట్గా ఇలాంటి ఆఫర్స్, ఇలాంటి జాబ్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్గా ఒక జాబ్ వస్తే ఇండైరెక్ట్గా ఒక 4-5 జాబ్లు క్రియేట్ చేస్తాయి. సో దీనికోసమే మన గవర్నమెంట్ ఈ సంస్కరణలు తీసుకొచ్చి ప్రైవేట్ రంగాన్ని ప్రైవేట్ కంపెనీస్ని ఎంకరేజ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈరోజు జరిగిన మిషన్ ఏంటి, పంపించిన రాకెట్ ఏంటి, అవి తీసుకెళ్లిన శాటిలైట్స్ ఏంటి అని చూస్తే, దీనికి వీళ్ళు మిషన్ ఆగమన్ అని పేరు పెట్టుకున్నారు. విక్రమ్-1 అని చెప్పి ఒక రాకెట్కి నేమ్ పెట్టుకున్నారు అనమాట. ఇది అరౌండ్ 4 స్టేజెస్లో ఉంది. ఇందులో 3 వచ్చేపాటికి సాలిడ్ ఇంధన దశలు, వీటికి కలాం మోటార్స్ అనే వాడారు. ఇవి కూడా రీసెంట్గా టెస్ట్ చేసినవే. ఒకటేమో లిక్విడ్ దశ రామన్ ఇంజిన్, ఒకేమో కలాం మోటార్స్, ఇంకో దానికేమో రామన్ ఇంజిన్ పెట్టారు. ఇది కార్బన్ కంపోజిషన్తో తయారైన రాకెట్. దీనివల్ల ఏంటంటే కంప్లీట్గా ఇది చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. ఈ మిషన్ ద్వారా భూమికి దగ్గరగా ఉండే కక్షలోకి, అంటే లో ఎర్త్ ఆర్బిట్ అంటారు అనమాట ఇంగ్లీష్లో. సో దానిలోకి 350 కిలోల బరువైన ఉపగ్రహాలని తీసుకెళ్లొచ్చు. అయితే ఈ ఉపగ్రహాలు ఏంటి, ఎలాంటి ఉపగ్రహాలు అంటే మన బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కానీ, వాతావరణానికి సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, లేదంటే మన భూమిని పరిశోధించడానికి కానీ, ఇలా ఎర్త్ అబ్జర్వేషన్, ఇలాంటి ఉపగ్రహాలని తక్కువ సమయంలోనే అంతరిక్షంలో ప్రయోగించవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మన రక్షణ రంగానికి సంబంధించి
మన మిలిటరీకి సంబంధించిన కమ్యూనికేషన్ కానీ ఏదైనా సరే తక్కువ టైంలో ఏదైనా శాటిలైట్ని మనం తయారు చేసి పంపించాలి అనుకుంటే కనుక పంపించడానికి ఉపయోగపడతాయి. అది మేజర్. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఈ విక్రమ్ 1 రాకెట్ ఏదైతే ఉందో అది ఏం తీసుకెళ్ళింది, ఎలాంటి శాటిలైట్స్ తీసుకెళ్ళింది అంటే స్కోప్ అనే ఒక శాటిలైట్. ఇది స్కైరూట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇన్నోస్గా డెవలప్ చేసుకున్న వాళ్ళకి సంబంధించిన శాటిలైట్. నెక్స్ట్ వచ్చేప్పటికి సోలారస్ S3. ఇది ఏంటి అంటే గ్రహ స్పేస్ అనే సంస్థకు చెందింది. ఇది ఎర్త్ని అబ్జర్వ్ చేసే శాటిలైట్, అంటే భూమిని పరిశీలిస్తూ ఉంటుంది అనమాట, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఎంబ్రేస్, ఇది కాస్మోసర్ స్పేస్ అని చెప్పి వాళ్ళు తయారు చేసిన ఒక రోబోటిక్ ఆర్మ్. ఇదేం చేసింది అంటే అంతరిక్షంలో పెరిగిపోయిన వ్యర్థాలు ఏవైతే స్పేస్ డెబ్రిస్ ఉంటాయో, అంటే ఇంతకుముందు పనిచేయకుండా ఉన్న ఉపగ్రహాలు కానీ ఏవైనా సరే వాటిని పట్టుకోవడానికి దీన్ని ప్రయోగించారు. నెక్స్ట్ వచ్చేప్పటికి డీక్యూబ్డ్ పేలోడ్. ఇది కొత్త అంతరిక్ష సాంకేతికతను పరీక్షించడానికి పంపిన ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ పేలోడ్ అనమాట. ఇది కాక ఇంకా ఈ కలాం గారిది, రామన్ గారి పేరు మీద కొన్ని, నెక్స్ట్ ప్రధాని మోదీ గారు తన సొంత చేతితో రాసిన వందే మాతరం అని చెప్పి ఒక లెటరు, ఆయనతో పాటు మిగతా కొంతమంది సైంటిస్టులు రాసిన లెటర్స్ అవన్నీ పంపించారు. అయితే నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఒక ల్యాబ్ గ్రోన్ డైమండ్ కూడా పంపించారు. ఏంట్రా డైమండ్ అంటే బెంగళూరుకి చెందిన కాస్మోస్ డైమండ్స్ అనే ఒక స్టార్టప్ ఆ సంస్థ తయారు చేసిన కాస్మిక్ బ్లూమ్ అనే లోటస్ షేప్లో ఉండే ఒక డైమండ్ పంపించారు. ఎందుకు పంపించారు ఏంటి అంటే సాంకేతిక మరియు మెటీరియల్ టెస్ట్ కోసం. ఇప్పుడు ఈ అంతరిక్షంలోకి వెళ్ళే రాకెట్ తీవ్రమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. సో అంతరిక్షం అనేది ఒక కఠినమైన వాతావరణం కలిగి ఉంటుంది కాబట్టి ఈ రాకెట్ లాంచ్ అయ్యేటప్పుడు కూడా అక్కడి నుంచి వచ్చే వైబ్రేషన్స్ కానీ, లేదంటే అంతరిక్షంలో ఉన్న వ్యాక్యూమ్ కానీ, రేడియేషన్ కానీ, విపరీతమైన ఉష్ణోగ్రత మార్పులు కానీ ఈ డైమండ్ ఎలా తట్టుకుంటుంది, ఎంతవరకు తట్టుకుంటుంది అని చెప్పి దాన్ని టెస్ట్ చేయడం కోసం దీన్ని పంపించారన్నమాట. ఎందుకు భవిష్యత్తులో ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే వీటికి ఉన్న గట్టితనం కానీ, లేదంటే ఈ ఉష్ణవాహకత అని తెలుగులో అంటారు, థర్మల్ కండక్టివిటీ ఇంగ్లీష్లో. సో ఇవి కొంచెం థర్మల్ కండక్టివిటీ ఇవన్నీ కలిగి ఉంటాయి. అంతరిక్ష నౌకలు కానీ, శాటిలైట్స్ కానీ, లేదంటే క్వాంటమ్ సెన్సర్స్ కానీ, లేదంటే హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రానిక్స్లో కానీ వీటిని వాడదాం అని అనుకుంటే దీన్ని అబ్జర్వ్ చేయడం అన్నది వాళ్ళకి ఇంపార్టెంట్. సో అందుకోసం అని చెప్పి దీన్ని పంపించారంట. నాకు అర్థం కాలేదు ఒక డైమండ్ ఎందుకు పంపించారని చెప్పి దానికోసం వెతికా కాసేపు. సో నాకు తెలిసిన విషయం ఇది. అయితే ఈ ప్రైవేట్ స్పేస్ మిషన్లో మన దేశం అసలు ఏ స్థానంలో ఉంది, మన పరిస్థితి ఏంటి అంటే అమెరికాకి మీకు చెందిన స్పేస్ ఎక్స్, మీరు వినే ఉంటారు, ఆ స్పేస్ ఎక్స్ కానీ, లేదంటే రాకెట్ ల్యాబ్ కానీ అలాంటి సంస్థలు మాత్రమే సక్సెస్ఫుల్గా రాకెట్స్ని తయారు చేసి ప్రయోగిస్తున్నాయి. ఇప్పుడు స్కైరూట్ విజయంతో ఆ కంపెనీస్తో, అంటే డైరెక్ట్గా ఎప్పటి నుంచో సంవత్సరాలుగా ఉన్న కంపెనీస్తో మన దేశం పోటీపడి, మన సంస్థలు పోటీపడే స్థాయికి వెళ్ళిపోయింది ఒక్క ప్రయోగం, ఒక్క విజయంతో. సో స్కైరూట్ కంపెనీ ప్రెసెంట్ టార్గెట్ ఏంటంటే ఒక నెలకి ఒక రాకెట్, ఎట్టి పరిస్థితుల్లో ఒక రాకెట్ని తయారు చేసి భారీ సామర్థ్యాన్ని సాధించే దిశగా అడుగులేస్తుంది. 2030 నాటికి ప్రపంచ లాంచ్ బిజినెస్ మార్కెట్లో అత్యుత్తమ అగ్రగామి సంస్థల్లో ఒకటికి ఎదగాలని వీరు లక్ష్యం పెట్టుకున్నారు. సో వీటికి భారత ప్రభుత్వం అందరూ సహకారం అందించారు. ఇంకా ఇస్రోకి సంబంధించిన లేటెస్ట్ టెస్టింగ్ అడ్వాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అందించారు. అలాగే మన శ్రీహరికోటలో ఉన్న లాంచ్ ప్యాడ్ని కూడా ఇచ్చారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మన సంస్థల నుంచి కూడా వీరికి అద్భుతమైన సహకారం అనేది లభిస్తుంది. ప్రైవేట్ కంపెనీస్ మిగతా ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా పుంజుకొని, ఈ రంగంలో ఉన్నాయి పుంజుకొని ఇలాంటివి కనుక చేయగలిగితే మన నిజంగానే అతి త్వరలోనే ఆ 8% ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దానికి మించి కూడా మనం క్యాప్చర్ చేయగలుగుతాం. వీటి వల్ల చెప్తాను కదా, ఒక్కసారి మనకి ఆ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవి కానీ వస్తే మన ఆర్థిక రంగం అనేది కొంచెం అభివృద్ధి చెందుద్ది. అలాగే ఈ కంపెనీస్ కొంచెం గ్రో అయితే ఏంటంటే ఉద్యోగాలు పెరుగుతాయి. ఏఐ టెక్నాలజీలు ఇలాంటివన్నీ ఇందులో చాలా తక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అంటే ఇంటర్నల్గా కొంచెం ఎక్కువ ఉండొచ్చు కానీ, బట్ తయారీ రంగం వాటిల్లో కొంచెం. సో అలాంటి చోట్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తే, అలాంటి ఒక జాబ్ వస్తే ఒక 4-5 జాబులు, ఇండైరెక్ట్ జాబులు రావడానికి ఎక్కువ యూజ్ అవుతుంది. సో దానికోసమే అనమాట ఇదంతా. సో ఒక ప్రైవేట్ సంస్థ ఒక రాకెట్ని ప్రయోగిస్తే ఎందుకు దేశం మొత్తం సంబరం చేసుకుందంటే దీనికోసమే. అది నాట్ అండ్ ఈజీ అచీవ్మెంట్ కాదు. మనంతటా మనం ఒక రాకెట్ని తయారు చేసి ప్రైవేట్గా రాకెట్ని తయారు చేసుకొని పంపడం. సో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. అయితే ఇందులో ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ఉంది. ఏంట్రా అంటే నేను రీసెంట్గా గత 2-3 రోజుల నుంచి నేను చదువుతుంది ఏంట్రా అంటే ఇస్రోకి సంబంధించిన హండ్రెడ్స్ ఆఫ్ సైంటిస్టులు, 100 మంది దాకా సైంటిస్టులు, 100 పైన సైంటిస్టులు ఈ మధ్యకాలంలో ఇస్రోకి రిజైన్ చేయడం కానీ, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం కానీ చేస్తున్నారు. దాని వెనకాల రీజను ఈ ప్రైవేట్ కంపెనీస్ కూడా అయి ఉంటాయి. దీని గురించి మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం, ఇక్కడ వద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్.